తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మంత్రులు అధికారులతో రేవంత్ భేటీ. బీసీ రిజర్వేషన్ల జీవో, హైకోర్టు విచారణపై చర్చ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వ్యూహంపైన ఫోకస్. సాయంత్రం టీటీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వ్యూహంపై చర్చ. స్థానిక ఎన్నికలపైన డిస్కషన్. మా జాతి మొత్తాన్ని పొన్నం అవమానించారు. తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెప్పాలి. సోనియా, రాహుల్, ఖర్గేకు ఫిర్యాదు చేస్తానన్న అడ్లూరి లక్ష్మణ్ గురించి నేను మాట్లాడలేదు. వివాదంపై పొన్నం వివరణ. తన మాటలను వక్రీకరించారన్న మంత్రి. తాడేపల్లి ప్యాలెస్ చుట్టే కల్తీ మద్యం మూలాలు. ఏ పార్టీ వారినైనా వదిలేది లేదు. కల్తీ మద్యాన్ని అరికడతానన్న మంత్రి అనగాని. కల్తీ మద్యం కేసులో 12 మంది నిందితులు. A1 జనార్దన్ రావు, A2 జగన్మోహన్ రావు. కేసు నమోదు చేసిన భవానీపురం ఎక్సైజ్ పోలీసులు. కురుపాంలో నీటి కలుషితం వల్లే అస్వస్థత. గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నాం. మంత్రి సత్యకుమార్ కామెంట్స్. విశాఖ KGH లో కురుపాం బాలికలకు చికిత్స. ప్రస్తుతం నిలకడగా విద్యార్థినుల ఆరోగ్యం. 40 మందికి జాండీస్ లక్షణాలు. వైసీపీ ముఖ్య నేతలతో జగన్ సమావేశం. పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజా పోరాటాలపై చర్చ. తాజా రాజకీయ పరిణామాలపై ఫోకస్. ఇచ్చిన హామీలన్నీ రేవంత్ గాలి కొదిలేశారు. పెంచిన బస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల డిమాండ్. నల్గొండ జిల్లా పలుగుతండాలో ఉద్రిక్తత. అధిక వడ్డీ ఆశ చూపి మోసం. బాలాజీ నాయక్ ఇంటికి నిప్పు పెట్టిన బాధితులు. వీడియోలు చూస్తూ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు. వాహనదారులకు సజ్జనార్ హెచ్చరిక. ప్రయాణికుల భద్రత ముఖ్యమన్న సిపి. కొమురం భీం 85వ వర్ధంతి. నివాళి అర్పించిన కవిత. పాల్గొన్న జాగృతి కార్యకర్తలు. తురకపాలెంలో కలెక్టర్ పర్యటన. పారిశుద్ధ్యం, త్రాగునీటిపై ప్రత్యేక దృష్టి. మహిళ మృతితో గ్రామంలో భయాందోళనలు. ఏపీలో నకిలీ మద్యం తయారవుతోంది. ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం ఆటలాడుతోంది. మందుబాబులను వెన్నుపోటు పొడిచారన్న పేర్ని. జూరాలకు కొనసాగుతున్న వరద. 16 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో 1,32,000 క్యూసెక్కులు. రెండో రోజు మాజీ ఏడీఏ అంబేద్కర్ విచారణ. అక్రమాస్తులపై నిన్న ప్రశ్నించిన ఏసీబీ. భారీగా ముడుపులు తీసుకున్నట్లు గుర్తింపు. నాసిరకం పత్తి విత్తనాలిచ్చారని రైతుల ఫిర్యాదు. మొక్కలు, విత్తనాల శాంపిల్ సేకరణ. కాకినాడ కలెక్టర్కు నివేదిక ఇస్తామన్న శాస్త్రవేత్తలు. కాకినాడ జెడ్పీ సమావేశంలో గందరగోళం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ ఆందోళన. ఎమ్మెల్సీలు, వైసీపీ, జెడ్పీటీసీల మధ్య వాగ్వాదం. భూపాలపల్లి జిల్లా రేగొండలో గంట్ర పర్యటన. బాకీ కార్డులు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే. హామీలపై కాంగ్రెస్ నేతలను నిలదీయాలని పిలుపు. కరూర్ తొక్కిసలాటపై సుప్రీంకోర్టులో పిటిషన్. సిబిఐ దర్యాప్తు చేయించాలన్న బీజేపీ నేత. శుక్రవారం విచారణ చేపడతామన్న సీజేఐ. ఢిల్లీలో 2 ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్. 10 టన్నుల దొంగలు స్వాధీనం. తిరుపతి నుండి అక్రమంగా తరలించినట్టు గుర్తింపు. ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న మోదీ. 2001లో గుజరాత్ సీఎంగా ప్రమాణం. దేశ ప్రజల ఆశీర్వాదాలకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.